గత 2 దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న తమకు యాజమాన్యం తీరని అన్యాయం చేస్తోందని హెచ్బీఎల్ కార్మికులు మండిపడ్డారు. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ తమ బతుకులు మాత్రం నష్టాల్లోనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం అందడం లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు పెంచడం లేదని ధ్వజమెత్తారు. తమ హక్కుల గురించి లేదా వేతనాల గురించి ప్రశ్నిస్తే పని ఒత్తిడి పెంచి వేధిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. కంపెనీలో దళారుల ప్రమేయం వల్ల కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని, తక్షణమే ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మా ఆయన చేసిండు 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిండు. చేసినప్పుడు ఇల్లు చనిపోయిండు. ఇల్లని చేసి చనిపోయినప్పుడు మళ్ళీ నాకు నేను ఈమెను పర్మినెంట్ చేస్తా, పైసలు ఇయ్యను అని చెప్పి ఎన్నిసార్లు ఏమన్నాడు అంటే, నేను హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకుంటా, ఆమె పైసలు ఆమెకి ఇచ్చేసి ఆమె పిల్లలకి వెళ్ళది అంటని సార్ చెప్పిండు. చెప్పినప్పుడు నా పైసలు నాకు ఇవ్వాలి కదా సార్, 4 మంత్రాలు ఎవరు మింగిలో నాకు తెలియనప్పుడు అన్నా నాకంత జీతం అయితే పెంచాలి కదా సార్. నేను ఇదే గట్టిగా మాట్లాడతా ఉన్న కంపెనీ మొత్తం నన్ను తిప్పారు సార్. కంపెనీలో గత 20 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ వేతనాలు 11,000 రూపాయలు. కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసినాం అది చేసినాం అని చెప్పి వచ్చి ఏసీ రూమ్ లో కూర్చున్న వాళ్ళ జీతాలు 50 నుంచి 60,000 రూపాయలు ఉంది. వీళ్ళ కష్టం ఏందనేది యజమాన్యం ఎండి వాళ్ళు గుర్తించి ఈ రోజు వాళ్ళ బాధ ఏందని అర్థం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 8వ తరగతి చదివినోడు చేసే పని ఇంజనీరింగ్ కూడా చేయట్లేదు అంటే కేవలం అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రియారిటీ, ఎంప్లాయ్మెంట్ కి ఇచ్చిన ప్రియారిటీ ఈరోజు మన లేబర్ కి ఇస్తలేరు, వర్కర్ కి ఇస్తలేరు. సో తక్షణమే కంపెనీ యాజమాన్యం దిగొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఈ రోజు ఆ లేబర్ అనేటోళ్ళు మన కార్మికులు, ఈ కార్మికులు మంచిగా ఉంటేనే నీ కంపెనీ. వర్కర్స్ అందరు కడుపు కోత, మా కడుపు కోత గురించే మేము ఈ రోజు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. మాకు ఇంక్రిమెంట్లు ఉండవు, శాలరీలు పెంచరు, బోనస్లు ఇవ్వరు, రిస్క్ అలవెన్స్ ఉండదు. ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళకి బెదిరింపులు, అవసరమైతే వాళ్ళకి డిపార్ట్మెంట్లు మార్చడం, లేకపోతే వర్క్ టార్చర్ పెట్టడం ఇదే జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే మా కంపెనీ ఎండి దేవుడు, కంపెనీ ఎండి దేవుడు, ఆయన మాకు అన్నం పెడుతున్నాడు. కానీ ఆ అన్నాన్ని మా కడుపుకు రాణిస్తలేదు హెచ్బిఎల్ మేనేజ్మెంట్. ఇది సమస్య. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప మా కంపెనీ ఎండి గారు మాత్రం దేవుడు. మా అందరు ఈ రోజు కడుపు నిండా మేము అన్నం తింటున్నామంటే ఆయన పుణ్యమే, కానీ ఆ అన్నాన్ని మా దాకా రాణిస్తలేరు. కంపెనీ లాభాల్లో ఉందన్న విషయం మాకు తెలుసు, కానీ వర్కర్స్ నష్టాల్లో ఉన్నాము. మా బాధ అది. వర్కర్స్ కి లాభాలు చేయండి. కంపెనీ మేము మంచిగా కష్టపడి పని చేస్తే కదా ఈరోజు కంపెనీ లాభాల్లో ఉంది. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే స్టాఫ్ ఒక రూల్స్. మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించినటువంటి ఓనర్ వల్ల కాదు, దాన్ని హ్యాండిల్ చేసినటువంటి మేనేజ్మెంట్ వల్ల మోసపోతున్నాం మేము. దళార వ్యవస్థ చేస్తారు. ముందుబాటు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు బెదిరించడం, వాళ్ళకి ఏదైనా ఉంటే వర్క్ టార్చర్ పెట్టడం, డిపార్ట్మెంట్ మార్చేయడం, ఏదో ఇంకా సమస్యలు. జీతాలు నెల ఇస్తారు కానీ ఇచ్చే జీతం కరెక్ట్ లేదు. మా ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు, మా జీతం 495 రూపాయలు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్మిక సోదరులకు, మహిళా సోదరులకు, అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు మరియు మాతో పాటు ఉన్న కార్మికులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ఏజెండా ఒకటే, కార్మికుల పుట్టగొడుతురు, కాంట్రాక్టుల జోలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది నిర్మూలన కావాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. మా డిమాండ్ మేము చేసేది మా మేనేజ్మెంట్ మీద కాదు. మా ఎండి సారు మా ఇళ్ళ దేవునికి ఎలా మొక్తామో మా ఎండి సార్కి ఇట్లా మేము అలాగే ఫోటోలు పెట్టుకొని మొక్తాం. ఎందుకంటే మేము 30-35 ఏళ్ళ నుంచి కంపెనీ చేస్తున్నాం.